Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. మీ సినిమాలలో అనసూయ ఆర్ అవును లేకపోతే అమరావతి కావచ్చు దేనికి ఎక్కువ కష్టపడ్డారు సార్ ఈ హారర్ థ్రిల్లర్ దాంట్లో ఎక్కువ? ప్రతి సినిమాకి దాని కష్టం దాందే బ్రదర్. ఆ. ఒక సినిమాకి తక్కువ ఒక సినిమాకి ఎక్కువ అని లేదు అసలు. Hmm. ప్రతి సినిమాకి ఒక కాంప్లికేషన్ ఉంటుంది, ప్రతి సినిమాకి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ బొచ్చుడు ఉంటాయి. ఆ సినిమాకి యూనిక్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి, నెక్స్ట్ సినిమా కొత్త ప్రాబ్లం. సో ఏ సినిమాకి కష్టం తక్కువ లేదు, ప్రతి సినిమాకి ఎక్కువ కష్టపడ్డాం. బట్ ఇప్పుడు కష్టం ఎక్కువ అవుతుందంటే ఇప్పుడు ఈ రేజర్ లాంటి సినిమాలకి ఏది నేనే యాక్టర్ని, నేనే ప్రొడ్యూసర్ని, నేనే డైరెక్టర్ని. స్పాట్లో ఉన్నప్పుడు ప్రతిసారి నేను అదే, ప్రతి షాట్ యాక్ట్ చేసినప్పుడు నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ని కదా. సో అలాంటి టైమ్స్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏంటంటే నన్ను నేను జడ్జ్ చేసుకుంటాం మానిటర్లో, నేను యాక్ట్ చేసిన షాట్ని నువ్వు యాక్ట్ చేస్తే నేను నీకు చెప్తాను ఇది ప్రాబ్లం బ్రదర్, ఇలా మళ్ళీ చేయని చెప్పి. ఇప్పుడు నన్ను నేను జడ్జ్ చేసుకుంటాం, నా జడ్జిమెంట్ని ఇంతమంది చుట్టూ ఉండి చూడటం, వీడు ఎలా డైరెక్ట్ చేసుకుంటాడని. ఓకే. సో వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటాం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ అది. ఓకే ఓకే. అంటే నచ్చుతుంది మీ మీ ఆలోచించే విధానం. నాకు ఇప్పుడు సోగ్గాడ్ ఉంది కదా, దాంట్లో అది బ్లాక్ అండ్ గ్రే ఏదో కలర్స్ది, అసలు ఆ ఆలోచన నెక్స్ట్ లెవెల్. అది అవునవును, సూపర్ ఉంటుంది అది. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. అదే కష్టం. ప్రాబ్లమ్స్ అంటే రోజు వస్తాయి కదా ప్రాబ్లమ్స్. ఇప్పుడు గోపన్నపల్లి అనే ఏరియా ఉంది చూసావా? అవును. అప్పుడు గోపన్నపల్లి ఫ్లాట్ ల్యాండ్, కంటి చూపు మెరలో బిల్డింగ్ ఉండదు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే అన్ని హై రైజ్ బిల్డింగ్స్, విల్లాసే ఉంటాయి. అవును. బట్ అప్పుడు ఏముండేది కదా, అక్కడ ఫ్లాట్గా ఉండేది. నా ఫ్లాట్ ల్యాండ్ కోసం ఎత్తుకుంటూ వెళ్ళి గోపన్నపల్లి వెళ్ళాను నేను. చూస్తే ఈ ఫ్లాట్ ల్యాండ్ ఉంది. ఓహో ఇక్కడ తీద్దాం సాంగ్ అనుకుని 2 సాంగ్స్ తీసాం అక్కడ, అల్లర్లో ఒకటిను, సోగ్గాడ్లో ఒకటి. ఓకే. సో ఆ ఫ్లాట్ ల్యాండ్లో ఏం చేసాం, నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు కదా ఆ రోజుల్లో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక విండ్ మిల్లు కడదామన్నాను. విండ్ మిల్లు ఇక్కడ ఏంటి అన్నారు, సరే కడదామన్నారు, కట్టాం విండ్ మిల్లు. నేల మీద ఒక పెద్ద 40 అడుగుల క్లాక్ ఉండాలన్నాను. ఈ క్లాక్లో ఒక పియానో ఉండాలి. పియానో ఆగిపోతుంది, పియానో ఎంతే ఉంటుంది ఆగిపోతుంది, కానీ దాని కీస్ మాత్రం ఒక 15-20 అడుగులు ఉండాలన్నాను. పియానో కంటే ఎక్కువ కీస్ ఉండాలి. ఓకే. సో ఇలాంటి మ్యాడ్ ఐడియాస్తో, అబ్స్ట్రాక్ట్ ఐడియాస్తో ఆర్ట్ డైరెక్షన్ చేశాం. డాన్సర్లు అన్నారు, డాన్సర్లు అందరూ ఉంటారు బ్రదర్, కానీ అందరూ బొమ్మలే. వాళ్ళు కూడా పాతేసి ఉంటాము, సగం బాడీ భూమి లోపల ఉంటుంది, సగం బాడీ పైన ఉంటుంది. ఇలాంటి ఆర్ట్ డైరెక్షన్. బట్ నా మ్యాడ్నెస్ని యాక్సెప్ట్ చేసి మా వాళ్ళందరూ క్రియేట్ చేసేవాళ్ళు ఇవన్నీ. ఓకే. చేసిన తర్వాత ఒక సీక్వెన్స్ ఏదో తీస్తున్నాం. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ కూడా అప్పటికి ఇన్ఎక్స్పీరియన్స్డ్, 2వ సినిమానో 3వ సినిమానో. విండ్ మిల్ అయితే కట్టాడు, కానీ దానికి ఫౌండేషన్ వేయాలనేది మర్చిపోయాడు. ఓకే. 40 feet విండ్ మిల్ కట్టాడు స్టీల్తో, ఫౌండేషన్ వేయాలి, అలా నిలబెట్టేశాడు నేల మీద. డాన్సర్లు ఉన్నారు, ఎండ కదా. ఆ విండ్ మిల్ పక్కన వెళ్ళి ఒక 6 డాన్సర్స్ కూర్చున్నారు. నేను షార్ట్ రెడీ అని చెప్పేసి కమ్ అన్నాను. వాళ్ళు 6 డాన్సర్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు బ్రదర్. వాళ్ళ వెనకాల విండ్ మిల్ అలా పడుతుంది నా కళ్ళ ముందు. జస్ట్ మిస్ బ్రదర్, ఇలా ఎడ్జ్ ఇలా క్రాస్ అయ్యారు, విండ్ మిల్ ఎడ్జ్ వచ్చి ఇలా టప్ అని పడింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు షూటింగ్ చేయాలి నైట్, ఇప్పుడు విండ్ మిల్ మళ్ళీ లేపాలి పైకి, ఎలా లేపుతాం? అప్పుడు ఇండస్ట్రియల్ క్రెయిన్స్ ఇలాంటివి వస్తున్నాయి అనమాట. సో 2 క్రెయిన్స్ తెప్పించి విండ్ మిల్ లేపి మళ్ళీ సెక్యూర్ చేసేదని మళ్ళీ. సో ప్రతి సినిమాకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఇప్పుడు రేజర్ ఉంది, రేజర్కి ఒక యాక్షన్ ఎపిసోడ్ అనుకున్నాను. ఒక 120 కార్లు కావాలనుకున్నాను, స్క్రాప్, రకరకాల కార్లు. 120 కార్లు ఎక్కడ దొరుకుతుంది అసలు? స్క్రాప్ ఎతికాం, ఒక ప్లేస్కి తీసుకురావాలి. ఈ 120 కార్లని ఒక ప్లేస్కి తీసుకొచ్చి అసెంబుల్ చేసి దీంట్లో ఒక 25 కార్లు పైన ఉండాలన్నా, పైన రూఫ్ మీద ఏలాడుతూ ఉండాలన్నా. ఓకే. ఈ లాజిస్టిక్స్ విని కంగారు పడిపోయారు మా వాళ్ళందరూ. సరే అప్పుడు కొంతమంది వెళ్ళి కొన్ని కార్లు కట్టేసరికి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆ షెడ్ అలా వంగటం స్టార్ట్ అయింది. ఆ వెయిట్కి భయపడిపోయారు అందరూ. సరే మళ్ళీ అప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక 3 టన్నులు స్టీల్ కొని రూఫ్ అంతా రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ వెల్డర్స్తో పెద్ద ఇంజనీరింగ్ పని. అప్పుడు మళ్ళీ కార్లు కట్టి టెస్ట్ చేసి, రోజు భయమే, కానీ ఆ కార్ల కింద నడిచేవాళ్ళు మేము. షూటింగ్ ఏది ఊడి పడుతుందో తెలియదు. సో అలా ప్రతి సినిమాకి ఒక లాజిస్టికల్ ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది మనం అనుకున్నప్పుడు. బట్ దానికి ఏదో సొల్యూషన్ కూడా ఉంటుంది, దానికోసం జాగ్రత్తగా ఎతకాలి మనం. ఎప్పుడు అనిపించలేదా హాలీవుడ్కి వెళ్ళిపోతాం ఇక్కడ ఎందుకు మనకని? ఎప్పుడు అనిపించలేదు, ఎప్పుడు అనిపించలేదు. కోర్స్ కూడా అక్కడే చేసి వచ్చారు కదా. అంటే ఎప్పుడు అనిపించలేదు. అంటే మనం కంటిన్యూస్గా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతాం. సినిమా అనేది అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఒకటే బ్రదర్. ఆ క్రియేటివ్ కిక్ అదే కదా. అంటే మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారులే. ఏంటి డిఫరెన్స్ ఏంటి? సినిమా తీయటం ప్రాసెస్ అక్కడైనా ఇక్కడైనా ఒకటే కదా. గో త్రూ ద సేమ్ ప్రాసెస్. యు రైట్ ద స్క్రిప్ట్, డూ కాస్టింగ్, డూ ప్రొడక్షన్,
అక్కడైనా అదే చేస్తాం మనం. ఈ టైటిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి సార్, మీకే వస్తుంది ఆలోచన? ఏం టైటిల్స్? ఈ మ్యాడ్ ఆలోచన, సినిమా టైటిల్స్. సినిమా టైటిల్స్ యా, అంటే ఆ టైంకి అనిపిస్తుంది బ్రదర్ ఏం టైటిల్ పెట్టాలి. నేనేం చూస్ చేస్తానంటే బాగా ఈజీగా ఉన్న వర్డ్స్ కోసం వెతుక్కుంటాను. క్యాచీగా ఉండాలి, క్యాచ్గా తొందరగా కనెక్ట్ అవ్వాలి, మీకు తొందరగా కనెక్ట్ అయిందంటే గుర్తుండిపోద్ది కదా. రేజర్ కూడా అలాంటి మాటే. అదే రేజర్ అంటే అందరికీ తెలుసు కదా, అది గడ్డం తీసుకునే ప్రతి ఒక్కరికి రేజర్ అంటే తెలుస్తుంది. సో అది అందుకు పెట్టాను. తర్వాత ఆ రేజర్లో మాత్రం ఈసారి టైటిల్ పెట్టేటప్పుడు ఆర్ అనే అక్షరం, ఓ అనే అక్షరం కంపల్సరీగా ఉండాలని అలాంటి టైటిల్ కోసం వెతికాం. ఆర్ ఓ రేజర్లో ఉంది కదా, ఆరు ఓ ఉన్నాయి, అలా ఆర్ అండ్ ఓ కంపల్సరీగా ఉండే పేరే కావాలనుకుని దానికోసం వెతికి రేజర్ అని ఫిక్స్ చేసాం. ఓకే, దానికి ఒక రీజన్ ఉంది. సెంటిమెంట్ ఫీల్ అవుతారు అట్లా? సెంటిమెంట్ కాదు, ఇట్ ఈస్ సైంటిఫిక్ రీజన్. న్యూమరాలజీ కూడా కాదు. సొనోరిక్ వాల్యూ అని ఒకటి ఉంటుంది, అంటే ప్రతి అక్షరానికి ఒక పవర్, అది చెప్పినప్పుడు అవతల రీకాల్ వాల్యూ, ఆల్ఫాబెట్స్ అన్నిటికీ అది క్యాల్కులేట్ చేసి ఉంచారు. దాన్ని సొనోరిక్ వాల్యూ అంటారు. సో కొన్ని వర్డ్స్కి కొన్ని అక్షరాలు ఉంటే సొనోరిక్ వాల్యూ చాలా హై ఉంటుంది. సో ఆర్ అండ్ ఓ ఉన్న వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సొనోరిక్ వాల్యూ ఎక్కువ, అంటే ఆ వర్డ్కి పవర్ కూడా ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రీకాల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ పేర్లు ఉన్న వాళ్ళన్నీ చాలామంది పాపులర్ నేమ్స్కి కానీ టైటిల్స్కి కానీ మనుషులకు కానీ ఆర్ అండ్ ఓ ఉంటాయి పేర్లలో. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. రామారావు, రామోజీరావు, రోనాల్డ్ రీగన్, హృతిక్ రోషన్, రవి బాబు. నా దాంట్లో ఓ లేదు కదా, ఆరు ఉంది కదా, ఆరు ఉందలే, ఓ లేదు. రాఘవేంద్ర రావు. సో చాలామంది హై అచీవర్స్, ర్యాంబో, రాకీ, వీటన్నిటిలోనూ ఆర్ ఓ ఉంటుంది. నాకెవరు చెప్తే ఇది స్టడీ చేశాను నేను, నెట్లో స్టడీ చేస్తే ప్రాబబుల్గానే అనిపిస్తుంది కదా మనకి. అవును, ఇంతమంది హై అచీవర్స్, హై ప్రొఫైల్ పీపుల్కి ఆర్ ఓ ఉంటుంది పేరుల్లో. అవును, ఎగ్జాక్ట్లీ. సో అందుకని చెప్పి ఆర్ ఓ ఉన్న టైటిల్ కోసం వెతికితే మనకి రేజర్ అనేది ఒకటి అనిపించింది. ఇది బాగానే ఉంది కదా టైటిల్ అని చెప్పి అలా ఫిక్స్ చేసి. క్యాచీగా కూడా ఉంది. యా, బట్ రామోజీరావు గారితో కూడా ట్రావెల్ అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అవును, ఆయన సినిమాలు తీయటమే చాలా చూజీగా తీస్తారు. కథ మీద ఆయనకు అంత పట్టు ఉంటుంది, యాక్టర్స్ మీద అంత అవగాహన ఉంటుంది. సినిమా తీయాలన్న ప్యాషన్ ఆయన, అంటే నాకు 2000 ఎకరాలు రామోజీ ఫిలిం సిటీ ఉందనేది ఆయన మైండ్లో ఉండదు. సినిమా తీస్తే ది బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి, లేకపోతే లేదు. బట్ రవిబాబు గారికి రామోజీరావు గారి మధ్య జర్నీ ఎట్లా కుదిరింది అసలుకి? బ్రదర్ ఇది చెప్తే నేను తిడతారేమో. యాక్చువల్గా ఆ 2 సినిమాల కథలు నేను ఆయన చేసింది, ఆయన ఉన్నప్పుడు చేసిన 2 సినిమాల కథలు ఆయనకి చెప్పలేదు అసలు. ఆయన డైరెక్ట్గా వచ్చి కాపీయే చూశారు ఆయన. ఓకే, ఆయన కథ ఏం సినిమా తీస్తామని కూడా తెలియదు ఆయనకి. ఎందుకంటే ఫస్ట్ ఒక కథ చెప్పాము ఆయనకి, అనసూయ షూటింగ్ జరుగుతుంది అనుకుంటప్పుడు, జరిగేటప్పుడు ఒక కథ చెప్పాము. ఆయన గో అహెడ్ అన్నారు. ఆయన అనసూయ అయిపోయిన తర్వాత నేనే వెళ్ళి, సార్ ఆ కథ వద్దు అంటే, ఆయనతో డైరెక్ట్గా కాదు, అక్కడ ఉన్న ఆయనతో, నేను వేరే సినిమా చేస్తానండి మీకు, నాకు ఇప్పుడు ఆ సినిమా చేయాలని లేదు, మా నాన్నగారు ఓకే చేశాను కదా అని చెప్పాను. చెప్తే సార్ మన దగ్గర కథలు ఓకే అవటమే, ఎందుకంటే మనం చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేస్తాం కథలు, మీరు ఓకే అయిన కథలు మీరు ఇప్పుడు చేయనంటే మళ్ళీ నెక్స్ట్ కథ ఎప్పుడు, ప్లీజ్ సార్ నాకు వదిలేయండి సార్, నేను చేసి పెడతాను సార్, మంచి సినిమా మీకు 100% మంచి సినిమా చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ మీద ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. ఓకే, అప్పుడు రామోజీరావు గారికి ఆ కథ తెలియదు మనం ఏం చేస్తున్నాం అనేది. సెకండ్ టైం కూడా అలాగే జరిగింది. బట్ అక్కడ స్టార్ట్ అయింది ఆయనతో ట్రావెల్. ఆ ఫస్ట్ టైం కథ చెప్పడం దగ్గర నుంచి, అంటే అంత ముందు కూడా నాకు ఆయన పరిచయమే, నా పెళ్ళికి కూడా వచ్చారు ఆయన. సో అక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ అయ్యి ఆ క్లోజ్నెస్ అది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎండ్ దాకా ట్రావెల్ అయింది అనమాట. మీ మైండ్ సెట్ అర్థం చేసుకుంటారా ఆయన? అర్థం చేసుకుంటారు. మా మధ్యన డిబేట్స్ జరుగుతాయి. ఆయన చెప్పింది నేను కాదంటాను, నేను చెప్పింది ఆయన స్టూపిడ్ అంటారు. ఆయన ఎన్ని జరిగాయి. నేను ఎవరు యూస్ టు అగ్రీ విత్ ఈచ్ అదర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, బట్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర ఆ వెల్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆయన మైండ్లో ఉన్న ఫిలాసఫీ, అవన్నీ చాలా విషయాలు నేను ఆయన దగ్గర నుంచి చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను. ఓకే, ఆయన డైరెక్ట్గా మనకి లెసన్ చెప్పినట్టు కాదు, బట్ ఆయన మాట్లాడే మాటల నుంచి మనం అర్థం చేసుకునే లెసన్స్ అనమాట. సచ్ అ వైజ్ మ్యాన్, సచ్ అ గ్రేట్ మ్యాన్,
విపరీతమైన ముందు చూపు ఉన్న మనిషి. Hmm. అలాంటి మనుషులు మన జనరేషన్లో ఎప్పుడో ఒకళ్ళని కలుస్తాం, మ్యాక్సిమం ఇద్దరిని, అంతే మన లైఫ్ టైమ్స్లో. అలాంటి మనుషులు అసలు మళ్ళీ మనకి కనపడరు, దొరకరు. అది ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.